ఉంది. అంటే డే టు డే ఒకరి నుంచి ఒకరు రావడం, ఒకరి నుంచి ఒకరికి తగలడం, ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. అంటే ఏంటంటే ఎక్కడో ఆగిపోలేదు విచారణ అయితే మాత్రం, కంటిన్యూగా అయితే మాత్రం మనకు ప్రోగ్రెస్ అయితే కనబడతా ఉంది. బట్ ఎండ్ రిజల్ట్ అనేది ఇమీడియట్ గా రావాలా, ఇప్పుడే రావాలా, ఈ నెలలో రావాలా, 10 రోజులు రావాలా అని ఊహించడం మాత్రం తప్పవుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క అడుగు వెనక్కేసినా, ఈ యొక్క విచారణ ఒక్క అడుగు మనం కానీ తప్పదావు పట్టించినా ఎంటైర్ క్రెడిట్ అనేది ఎత్తుకోపోవడానికి చాలా నిజాయితీ పరులు మేమంతా కూడా, మేము అసలు కడిగిన ముత్యం అని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా రాజకీయ పార్టీలు, చాలా మంది రాజకీయ నాయకులు వెయిట్ చేస్తున్నారు. సో అటువంటి అవకాశం ఎక్కడ కూడా ఇవ్వకూడదు. ఖచ్చితంగా సిట్ విచారణ అనే దాంట్లో ఎవ్రీథింగ్ కూడా చాలా డీటెయిలింగ్ గా వెళ్తున్నారు. చాలా న్యూస్ పేపర్స్ రాసిన విధానం చూస్తే కూడా ఆల్మోస్ట్ ఆల్ కేసు ఎవరెవరు ఎక్కడి దగ్గరికి వెళ్ళింది, ఏం వెళ్ళిందని ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా తెలుసుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే కామన్ పబ్లిక్, రోడ్డు దగ్గర టీ తాగేవాడు, పేపర్ అమ్మేవాడు, పూలు అమ్మేవాళ్ళు కూడా ఈ యొక్క కసిరెడ్డి, రాజు కసిరెడ్డి గాని, లేకపోతే గోవిందప్ప బాలాజీ గాని, ఇలాంటి వాళ్ళ పేర్లు తరచూ మాట్లాడుతూ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవబోతారు. మొన్న ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లుకౌట్ నోటీసులు ఎప్పుడైతే పారిపోవడానికి వెళ్ళి ఆడెప్పుడైతే బెంగళూరులో పట్టుకొని 14 రోజులు రిమాండ్ ఇచ్చారో, ఇక విత్ ఇన్ షార్ట్ నోట్ లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం, అంటే పెద్ద నాలెడ్జ్ ఏం కాదు, కామన్ సెన్స్ యూస్ చేసి తెలుస్తుంది. నెక్స్ట్ నాకు తెలిసి మిథున్ రెడ్డి గారు ఈజ్ నెక్స్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ ఆయన మీదకి వెళ్తుందని సబ్జెక్ట్ వెళ్తాను. ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళేది అతని దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఎవరిని రీచ్ చేస్తారనేది అది మనకు తెలియదు. ఎందుకంటే దట్ టేక్ సమ్ టైం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ సిట్ విచారణలో భాగంగా కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, ఈ సిట్ విచారణలో భాగంగా ఇది జరుగుతాను. ఇంకోటి సార్, ఇదేమి నిజం చెప్పాలంటే వెన్ కంపేర్డ్ విత్ 2G స్కామ్, ఇది పెద్ద విషయం ఏం కాదు. మీకు 2G స్కామ్ లో కనిమొళి రాజా, ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ విధంగా వాళ్ళని తీహార్ జైలు వేసినప్పుడు అంతకంటే వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంటుంది నేను అనుకోవట్లేదు. రెండోది, మొన్నటికి మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈవెన్ ఆ రోజు ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంత పెద్ద వాళ్ళని మనం లోపలికి పంపించామో, కేవలం 100 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లకు లోపలికి వెళ్ళిపోయారు సార్, 100 కోట్లు. బట్ ఈ రోజు మనం చాలా పెద్ద నంబర్స్ చెప్తున్నాం. ఎగ్జాగరేషన్ కోసం నంబర్స్, ఫ్యాక్ట్ మీద నంబర్స్, కానీ నియర్లీ వీఆర్ టచింగ్ 40,000 crores to 50,000 crores, ఇంకా 60,000 కోట్లు కూడా అంటున్నాం. సో అన్నప్పుడు దీని అంత ఈజీగా చాలా ఈజీగా తీసి పక్కన కమిషన్ల రూపంలో వచ్చింది కొన్ని వేల కోట్లు ఉంటే, అలా కాకుండా అసలు ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా పే చేయకుండా నేరుగా మద్యం దుకాణాలకు తరలించి అక్కడ అమ్మిన మద్యం అది వేరు, మళ్ళీ అంతా సపరేట్, అది ఇంకా వేల కోట్లు ఉంటుంది సార్. ఈ రోజు రోడ్ల మీద అమ్మే పూలు అమ్మే వాళ్ళు కూడా, టీ అమ్మే వాళ్ళు కూడా, 10 రూపాయలు వస్తువు అమ్మే వాళ్ళు కూడా గూగుల్ స్కానర్స్ లేకపోతే పేటిఎం స్కానర్స్ తో అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసి, ఈవెన్ వాళ్ళు కూడా చాలా లాయల్టీగా మాకు ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ ద్వారా ఇంత డబ్బులు అయితే ట్యాక్స్ కట్టుకోండి కూడా, ఈవెన్ రోడ్డు మీద వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా అంత నిజాయితీగా ఉంటే, గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మందు దుకాణంలో గాని, ఏ ఒక్క వైన్ షాప్ లో గాని డైరెక్ట్ గా క్యాష్ ఇన్ఫ్లోనే జరిగింది తప్ప ఇట్లాంటివి కనీసం ఎక్కడ కూడా స్కానర్స్, అకౌంట్ పేమెంట్స్ అనేది ఎక్కడ జరగనప్పుడు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి సార్? ఎంటైర్ ఇండియా ఈస్ రన్నింగ్ బిహైండ్ డిజిటల్ పేమెంట్స్. వై ఏపీలో మాత్రం గత 5 సంవత్సరాలుగా మద్యం దుకాణం కాడి దగ్గర ఎందుకు డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు? వాళ్ళ ఆన్సర్ చెప్పండి, ఎందుకు జరగలేదని చెప్పి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు అన్నట్టు వాళ్ళు ఏదో చాలా ఇంటెలిజెంట్ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు, అవన్నీ కాదు ఇక్కడ. ఎందుకంటే బర్డన్ ఆఫ్, ఇప్పుడు నేను చిన్న విషయం యాజ్ అడ్వకేట్, నేను మిమ్మల్ని నిన్న మీరు ఇక్కడ లేరు, తిరుమలలో ఉన్నారని చెప్తాను. నేను చెప్పేసా, ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత, నేను ఎంతైతే ప్రూవ్ చేయాలో మీరు తిరుమలలో లేరని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎంత తెలివి ఉపయోగించినా, నాకు ఏమీ తెలియదని చెప్పినా, ఏం చెప్పినా గానీ వాళ్ళు ఏదైతే వాళ్ళు డేటా వాళ్ళు ముందు పెడతారో, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ముందు పెడతారో, అది వాళ్ళకి ఖచ్చితంగా ఒక షాకింగ్ లాగే ఉంటుంది. ఇన్ని డొక్కలు కదిలిన తర్వాతే వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అంత ఈజీ ఆధారాలన్నీ ముందు పెట్టే కదా ఎవరైనా ప్రశ్నిస్తారు. అదే సరే, అంత ఈజీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా కూడా 14 రోజులు రిమాండ్ కి పంపడం, అంత ఈజీగా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అడ్వకేట్ అని డిఫెండ్ చేస్తుండ్రా? ఎంతసేపు రాజకీయ కోణంలోనే వీళ్ళని టార్గెట్ చేసినారు. కూటమి ప్రభుత్వం వీళ్ళు టార్గెట్ చేసింది, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినారు, మిథున్ రెడ్డిని ఎవరు సార్ టార్గెట్ చేసినారు? ఇక్కడ
ఎవరు టార్గెట్ చేస్తే మీరు ఇంతమంది పేర్లు ఎందుకు తెచ్చుకుంటే ఇంతమంది ఎందుకు ఎఫ్ఐఆర్ లో మీరు ఎందుకు చార్జ్ షీట్ లో మీ పేర్లు ఉన్నాయి, ఎందుకు మీరు ఈ రోజు యాంటిసిపేటరీ బెయిల్స్ కి వెళ్తున్నారు? యా. ఎందుకు మీరు అన్నట్లుగా సరే విచారణ అనేది పక్కాగా జరుగుతోంది, ఆధారాల ముందు పెట్టి విచారిస్తున్నారు అనేది కనిపిస్తోంది. సార్ రావు గారు ఇప్పటి వరకు మహేష్ గారు చెప్పిన దాంట్లో ఒకటి అంటే మనం ముందు నుంచి డిస్కస్ చేస్తున్నాం, ఏది